గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు కదా నా హాస్టల్ రూమ్ చూపిమని. సో ఇవాళైతే నేను మీకోసం అయితే చూపిస్తా. నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్న ఇవాళ. సో నా డే రొటీన్ అయితే చూసేయండి. ఇంకా ఫస్ట్ మార్నింగ్ లేసి అయితే నేను బ్రష్ చేసుకుంటా. దాని తర్వాత నావన్నీ మడత చేసుకుంటా, నీట్ గా పెట్టుకుంటా బెడ్ అయితే. నీది పీజీఓ హాస్టల్ అని చాలా మంది అడిగిరు. నాదైతే పీజీ ప్లస్ హాస్టల్ అన్నమాట. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంట్లో ఒక్క పని చేయని దాన్ని నేను ఇక్కడికి వచ్చి అన్ని నేనే చేసుకుంటున్నా. ఇవాళ ఇంటికి వెళ్తున్నా కదా, అందుకే నా బెడ్షీట్ కూడా తీసేసి మడత చేసేసిన ఇంటికి తీసుకెళ్దామని. ఇంకా నా బెడ్ కవర్ కూడా తీసేయాలి. నేను ఇవన్నీ క్లీన్ చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోతా, కాలేజ్ కి రెడీ అవుతా. హెయిర్ కేర్ చేసుకోండి అక్క అని అంటారు, కానీ నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది ఎంత కేర్ చేసినా కానీ. నేనైతే అన్ని లాక్ చేసుకొని వెళ్తా, లేదంటే ఏది పోయినా మనకే కదా ప్రాబ్లం. అందుకే రూమ్ లో ఒక్కదానివే ఉంటావా అక్క అని అడిగినారు. లేదు, ఇంకా ఇద్దరు అక్కలు ఉంటారు. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే బాగుంటది టేస్ట్. ఇంకా ఈవినింగ్ లంచ్ అండ్ డిన్నర్ కొంచెం యావరేజ్ గా ఉంటది. ఇంకా ఫాస్ట్ గా తినేసి నేనైతే కాలేజ్ కి వెళ్ళిపోతా. నేనైతే కాలేజ్కి వచ్చేసిన. ఇంకా కాలేజ్కి వచ్చినాక ఒకటి గుర్తుకొచ్చింది, షూస్ వేసుకోవడం మర్చిపోయినా. అది మెయిన్ గా ఉండాలి ఆ ల్యాబ్ లో, ఎలానో అలా మేనేజ్ చేసేయాలి. ఇంకా ఇదే అన్నమాట మా ఈడబ్ల్యూ ల్యాబ్. మీరు అందరు చూసే ఉంటారు. మా సీనియర్స్ కి ఎగ్జామ్స్, అందుకే ఇంత ఖాళీగా ఉంది. ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే రికార్డ్ షీట్స్ కోసం బయటకు వచ్చినాం. అండ్ కొంచెం రిఫ్రెష్ గా ఉండాలని కాఫీ అయితే తాగడానికి క్యాంటీన్కి వచ్చినాం. మాకైతే 3 hours ఇంజనీరింగ్ వర్క్ షాప్ ఇంకా అయిపోయింది. హాస్టల్కి అయితే వెళ్ళాలి.
మీరందరూ నా హాస్టల్ రూమ్ అని అడుగుతున్నారు. సో ఇవాళైతే నేను మీకు చూపిస్తా. నేనైతే కాలేజ్ నుండి అయితే వచ్చేసిన, బికాజ్ ఇంటికి వెళ్తున్నా. ఇంకా చూసేయండి. సో ఇదే మా రూమ్ అన్నమాట. ఇక్కడ 2 అక్కలు ఉంటారు. అండ్ ఇవి 3 లాకర్స్, 3 బెడ్స్కి 3 లాకర్స్. సో ఇది అండ్ ఇదైతే వాష్రూమ్. ఇదేమో వాషింగ్ మిషన్, సారీ. ఓకే, ఇదైతే నేను, ఇదైతే అక్క. హాయ్ చెప్పు. సో ఇదైతే ఇంకా నా బెడ్ అనమాట. ఇవన్నీ ఉతకాలి, ఇవాళ ఉతికి బయట పెట్టాలి. ఇంకా ఇక్కడ నా వ్యూ చూడండి ఎంత బాగుంటుంది, అసలు నాకు చాలా ఇష్టం. అండ్ ఇదైతే నా లాకర్ అనమాట. సో చూపిస్తాను మీకు. నేనైతే ఇలా చదువుకున్నా, అన్ని పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. ఫస్ట్ డే అయితే నీట్గా చదువుకున్నా. సో అండ్ ఇక్కడైతే నాకు నా సూట్ కేసు అండ్ నాకు అవసరం లేదు మెత్త కాబట్టి పెట్టేసుకున్నా. ఇందులో అయితే నేను యూజ్ చేసిన బట్టలు పెడతా. ఇంకా నా బ్యాగ్ అంతే. ఇదే మా హాస్టల్ రూమ్ అనమాట. చూసారా? మీకు నచ్చితే నాకు కమెంట్ పెట్టండి, ఓకేనా? ఓకే, ఇంక ఇవైతే తీసుకొని వెళ్తున్నాం. బట్టలు ఉతుక్కోవాలి, మమ్మీ తీసుకురమ్మన్నది. బట్ నేను తీసుకోలేను కదా, ఉతుక్కున్నాం. ఇంకా నేను ఉతుక్కున్నా కదా, ఇలానే పెట్టిపోతే గలీజ్గా ఉంటుంది రూమ్ మొత్తం. అందుకే నేను మడత చేసి స్నానం చేసి వెళ్ళాలి. సో మ్యాక్స్ అయితే మీకోసం అయితే హాస్టల్ వీడియోస్ అయితే చేస్తున్నా. ఇంకా మీకు మా హాస్టల్ గురించి ఏం తెలుసుకోవాలని ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. చూపించడానికి అయితే ట్రై చేస్తా. అండ్ మీరు కూడా హాస్టలర్స్ అయితే ఎంతమంది మీ మమ్మీ డాడీని మిస్ అవుతున్నా నాకు కమెంట్ చేసి చెప్పండి. మా మమ్మీ అయితే 10 సార్లు కాల్ చేసింది, రమ్మని రా. అది కూడా మండే నుండే, అందుకే వెళ్తుంది. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినా. నేనైతే ఇంటికి వచ్చేసిన, కానీ మా మమ్మీ వాళ్ళంతా ఊర్లో ఉన్నారనమాట. సో ఇవాళ నైట్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే రేపే మా తమ్ముని బర్త్డే, అస్సలు మిస్ అవ్వద్దని. ఇంకా వాడికైతే నేను రావట్లేను, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పిన. ఎంత నమ్మరు, బట్ చూద్దాం ఏమవుతుందో. ఇంకా వ్లాగ్ చూస్తూనే ఉండండి. అండ్ మా తమ్ముడు సెలబ్రేషన్స్ కూడా నైట్ ఏం సెలబ్రేట్ చేశారో కూడా పెడతా ఒకవేళ ఉంటే. అండ్ మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఎవరు వచ్చేటట్టు లేరని మా డాడీ ఇంకా బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తున్నాడు. మామూలు చలి లేదు, బైక్ పైన నా ఐస్ నుండి అయితే వాటర్ వస్తున్నాయి అని సర్దేటట్టుంది. నేను వచ్చేసా. మా అని అయితే చాలా మిస్ అయింది అనుకుంటా. ఇంకా హాఫ్ అన్ అవర్ నాతోనే ఆడుకుంది. ఇంకా నేను బయటికి వెళ్తే అరుస్తుంది. నేను కూడా దాన్ని చాలా మిస్ అయిపోయినా. ఇంకా దాంతో ఆడుకున్నాక నాకు కొంచెం మంచిగా అనిపించింది. అమ్మమ్మ రేపు రేపు కాదు 5 రోజుల తర్వాత ఎవరు కోటేస్తావు? మరి పెద్ద ఇంట్లో మమ్మీ మిస్ అయినవా నన్ను? ఏం మిస్ కాలేదు, మిస్ కాలేదని నన్ను మిస్ అయినవాను? మరి ఏం కాలేదు, హ్యాపీగా ఉన్నా, తింటున్నా 3 పూటల హాయిగా ఉంటున్నా. అందుకే మండే ఫోన్ చేసి సాటర్డే రమ్మంటది. పెద్ద కూతురు హ్యాపీగా చూసుకుంటా. అంత సీన్ చిన్న కూతురు లోటు లేకుండా పెద్ద కూతురు మిస్ అయినా. నేను వెళ్ళిపోయినాక మిస్ అయినా? మరి చాలా మిస్ అయిపోయినా నేనైతే.
ఎందుకు అత్తమ్మా? ఎందుకంటే నాకు సాయంత్రం టైంలో ఫోన్ చేసేదాన్ని కాబట్టి. ఎందుకు ఫోన్ చేస్తుంది? ఎందుకు ఫోన్ చేస్తుంది? అత్తమ్మ జీవితేజ్ ఉన్నారా అని అడిగేది ఫోన్ చేసి. ఈమెనే మిస్ కాలే అంట. మా అమ్మమ్మ కూడా మస్తు మిస్ అయింది నన్ను. ఇంకా మా తమ్ముని బర్త్డే అయితే నేను షార్ట్లో అప్లోడ్ చేస్తా, ఎందుకంటే ఏదో లాంగ్ లెంత్ అయిపోయింది. సో మీకు కూడా బోర్ కొడుతుంది. ఇంకా లాస్ట్ వరకు అయితే మా తమ్ముని సెలబ్రేషన్స్ మీరు మొత్తం చూడలేరు. అక్క తీస్తుంది, నేను తీస్తాను కాబట్టి మీకు అంతా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.